అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మాఘ పౌర్ణమి రాబోతోంది. ముఖ్యంగా ఈ మాఘమాసం అంతా కూడా విశేషమే అంటూ ఉంటారు. మరి మాఘ పౌర్ణమి రోజున స్నానాలే కానివ్వండి, లేదంటే ఆ రోజు విశేషంగా చేసే విధానాల గురించి తెలియజేయండి. తప్పనిసరిగా అండి, ప్రతి పౌర్ణమి కూడా విశిష్టమైనది ఏదో రకంగా. 12 పౌర్ణములు కూడా ఆ రకంగా. మన బుద్ధ పౌర్ణమి వస్తుంటుంది, రాఘవేంద్ర స్వామి పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది. అలా ఈ రకంగా ప్రతి పౌర్ణమికి విశిష్టత ఉంది. అలాగే ఈ మాఘమాసం ఇంకా చాలా ప్రాముఖ్యత చెందింది. ఎందుకు అంటే దేవతలు 6 నెలలు ఉత్తరాయణ కాలంలో వాళ్ళకి పగలు, దక్షిణాయనం వాళ్ళకి రాత్రి. మనకేమో రోజు ఒక 24 గంటల్లో పగలు రాత్రి అయితే దేవతలకు 6 నెలలు 6 నెలలు. అందుకని వాళ్ళు లేచి మనం లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవగానే ఎటువంటి సమస్యలను రాత్రితో అయిపోతాయి, అంతే పడుకొని లేచేటప్పటికి. ఆ రకంగా దేవతలు మన అనుగ్రహిస్తారు అని అర్థం. ఆయా నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణ మాఘమాసంలోనే మొదలవుతోంది. అందుకని ఈ మాఘమాసం వచ్చేటప్పటికి మొదటి నెల ఉత్తరాయణ పుణ్యకాలంలో, అంటే బ్రాహ్మీ ముహూర్తం అనమాట. ఈ నెల అంతా కూడా మనకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఎంత మనం దైవికంగా ఉపయోగించుకుంటే, యోగ ధ్యానంగా ఉపయోగించుకుంటే అంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏ సమయమైనా ఈ నెలంతా భగవత్ సంబంధం ఏది చేసినా భగవదానుగ్రహం సంవత్సరంలో లేనంత విశేషంగా ఉంటుంది. అందుకని స్నానానికి ప్రాధాన్యత. మాఘ స్నానం ఎందుకు స్నానం చేయాలి అంటే, అంతకుముందు అంతా చలికాలం ఉంటుంది కదా, ఆ చలికాలం చలి ఉంటుంది, ఇంకా పూర్తిగా పోదు. అందుకని జలంలోకి వెళ్ళేటప్పటికల్లా మన బయట టెంపరేచర్కి జలానికి తేడా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. అందుకనంటే ఈ చలిగా ఉన్నప్పుడే తెల్లారుజామున వెళ్ళి ఆ నది స్నానం కనుక చేసినట్లయితే మనలో వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ గాయత్రి సాధన కానీ, కుండలిని సాధన కానీ, ఇవన్నీ ఏ సాధన చేసినా యోగ ప్రకారంగా కూడా ఇవన్నీ దేనికి? వేగస్ నర్వ్ యాక్టివేషన్కి. అందుకని మనకు ఈ మాఘ స్నానంలో ఆ చలిలో ఉన్నప్పుడు బయట అనిపించినా కూడా మనం వేడినీళ్ళుగా కాకుండా కనీసం ఒక రోజు ప్రయత్నం చేసి, విశేషమైన రోజులు, అందుకని ఆ పౌర్ణమి, అందుకని విశిష్టత. ఆ మాఘ పౌర్ణమి రోజున మనం గనక ఆ నదీ స్నానమో, సరస్సు, సముద్రము, ఏవైనా న్యాచురల్ వాటిలో కనుక చేస్తే వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. యోగం గురించిన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా. మనలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది తెలియకుండానే. అందుకని దాన్ని ఒక మంత్రంగా, క్రియాయోగంగా, అన్నిటికన్నా ఓంకార సాధన మంచిది. ఎవరైనా చేయొచ్చు. 108 హెర్ట్స్ తోటి స్టార్ట్ చేసి చేయాలి. 963 హెర్ట్స్ వరకు వెళితే మన పిలీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది మన దేహం లోపల. 108 నుంచి ఇండిఫరెంట్ హెర్ట్స్ తోటి ఉంటుంది. అది ఫైనల్గా 963 హెర్ట్స్, 136 కూడా ఉంటుంది. 108 మనం అందరం సామాన్యంగా ఓంకార సాధన చేసుకోవచ్చు. భగవంతుడు ఎవరైనా ఓంకార స్వరూపుడే. గణపతి ఓంకార స్వరూపుడే, ఈశ్వరుడు ఓంకార స్వరూపుడే. సుబ్రహ్మణ్య స్వామి అయితే తన తండ్రికే ఈ ఓంకార సాధన నేర్పించాడు. అలా అమ్మవారైనా గాయత్రి కూడా ఓంకార స్వరూపిణి. ఓం భూర్భువ స్వహ. అదే ఓం అనేటువంటిదే అందరికీ కామన్గా ఉన్నటువంటి మొట్టమొదట ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ. భగవంతుడు ఎవరు అని అడగాలి. అడిగితే గురువు అవసరం దేనికి? భగవంతుని తెలుసుకోవడం కోసం గురువు కావాలి. ఎందుకంటే తత్వబోధ చేస్తాడు గురు పరంపరగా. ఆదిశంకరాచార్య జగద్గురుగా ఉంటే మా మౌనస్వామి పీఠం, అందుకని శంకర పీఠం, సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కరిస్తూ, అస్మద్ గురుభ్యో నమః ఆనందగణ పాదపద్మాలకు నమస్కరిస్తూ, నేను క్రియాయోగాన్ని ఈ మాఘ పౌర్ణమి రోజునే నేను 2000 సంవత్సరం
2001వ సంవత్సరంలో క్రియాయోగ దీక్షగా నేను మా గురుగారి దగ్గర తీసుకున్నా. అందుకని ఆ రోజు తీసుకున్నటువంటిది ఈ రోజు 25 దాకా 24 సంవత్సరాలు నేను వదలకుండా క్రియాయోగాన్ని ఆచరిస్తున్నా. అందుకని ఆ రోజున మీకు ఏది ప్రాధాన్యత అంటే ఓంకారపరమైన సాధనే క్రియాయోగం. ఖచ్చితంగా గురుముఖతే తీసుకొని చేయాలంటారా? దొరికితే మంచిది, లేదా తల్లిదండ్రి పెద్దలు ఎవరి ద్వారానైనా ఓంకార సాధన చేస్తే అలా తెల్లారుజామున ఎప్పుడు కూడా క్రియాయోగం తెల్లారుజామున మొదలు పెడతారు. అందుకని శుచిగా ఆరంభం చేస్తే ఆ పౌర్ణమి రోజున దీక్షగా తీసుకుంటే చాలా విశిష్టత. అందుకని నేను ఆ క్రియాయోగాన్ని బాబాజీ మార్గంలో మనం ఎవరిదైనా పరమశ యోగానంద పుస్తకం చదువుకోవచ్చు. మనం ఆ క్రియాయోగం మీద ఇంట్రెస్ట్ ఉంటే లహరి మహాశయ జీవిత చరిత్ర కానీ, పరమశ యోగానంద జీవిత చరిత్ర కానీ, యుక్తేశ్వరగిరి జీవిత చరిత్ర కానీ మనకి మెయిన్ సెంటర్ బెంగళూరు సెంటర్గా ఉంది. అక్కడ అద్భుతమైన పుస్తకాలన్నీ కూడా 18 సిద్ధాస్, 18 మంది సిద్ధులు ఉన్నారు. అది అన్ని లాంగ్వేజ్లోనూ ఆ పుస్తకం విడుదలైంది బెంగళూరు సెంటర్గా. అది గనక చదువుకొని మనం గనక ఈ యోగాన్ని గనక ఆచరించాలనుకుంటే ఎవరైనా మనకి సహకరిస్తారు, ఏ యోగులైనా కూడా. అనేది మొట్టమొదటి ఏంటంటే ఈశ్వరుడు ఓంకార స్వరూపుడు, ఓంకారేశ్వర్ ఉంది పేరుంది కదా. అలా ఆ ఈశ్వరుని ఆరాధన చేయాలంటే ఎవరు చేయాలి? నందిని, నందీశ్వర తిరుమల్లార్ అని ఉన్నాడు. ఈ 18 సిద్ధాస్లో ఒక సిద్ధుడు తిరుమల్లార్. దాని గ్రంథాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. తిరుమందిరం అద్భుతమైన గ్రంథం ఉంది. అందులో మీకు ఈ మంత్ర యోగ రహస్యాలన్నీ ఉన్నాయి. ఈ రకంగా ఈ మాఘమాసం ప్రధానంగా యోగాభ్యాసానికి, మామూలు వాళ్ళకు కూడా దైవికంగా కూడా ఉన్నటువంటి వాళ్ళకి క్షేత్ర దర్శనం, అది ఒక క్రమ పద్ధతిలో మనం ప్రతి పౌర్ణమిని ఉపయోగించుకోవాలని లలితా సహస్రనామ పారాయణ ప్రధానంగా ఆ రోజు చేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమి ఇష్టం, మాఘ పౌర్ణమి విశేషంగా ఇష్టం. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి పౌర్ణమి లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇలా ఏ రూపంగా మనస్సును భావించినా భగవంతుణ్ణి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళ అనుగ్రహ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఈ నెలంతా మంచిదే, మాఘమాసం అంతా మంచిదే. సర్వే జనా సుఖినో భవంతు.